దొండకాయ ఫ్రైని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి చక్కగా ఈ దొండకాయ ఫ్రై చేసుకొని ఒక అప్పడం పెట్టుకొని టమాటా రసం వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. టమాటా రసం కావాలంటే కామెంట్ చేయండి రసం అని. పాపడైతే ఆల్రెడీ మన పేజీలో ఉంది చూడండి. దొండకాయల్ని 1/2 kg తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు 2 స్పూన్లు, 1 స్పూను నువ్వులు, 1 స్పూను ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2-3 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని పోపు సామాన్లు వేసుకున్నాక ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం వేగాల్సిన అవసరం లేదు. కొంచెం వేగంగానే దొండకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ దొండకాయలు కొంచెం టైం పట్టుద్ది మగ్గడానికి, అందుకని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాలు వేయించుకున్నారంటే చక్కగా మగ్గిపోతుంది. ఇలా దొండకాయలు మంచిగా మెత్తబడిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ని ఇలా పైనుంచి చిలకరించుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ని ఇలా చిలకరించుకోవటం వల్ల మాడిపోకుండా ఉంటుంది. చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.